మీ అందరికి కూడా క్రిస్ గేల్ తెలుసు కదా. అయితే మరి క్రిస్ గేల్ ఐపీఎల్లో చూసుకుంటే చాలా ఫ్రాంచైజీల తరపున ఆడాడు. దాని తర్వాత అతను ఏంది అనేది కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో మరి దీంతో క్రిస్ గేల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అయితే ఇప్పుడు క్రిస్ గేల్ ఏమంటున్నాడు అంటే తన ఫేవరెట్ క్రికెటర్ ఇండియన్ టీంలో ఎంతోమంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. మనకి ఎవరినైనా చిన్నపిల్లడిని అడిగినా సరే నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఎంఎస్ ధోని పేరు, రోహిత్ శర్మ పేరు, లేదంటే విరాట్ కోహ్లీ పేరు చెప్తారు. కానీ ఇక్కడ మరి క్రిస్ గేల్ చూస్తే వీళ్ళ ముగ్గురు కాకుండా వేరొక ప్లేయర్ పేరైతే చెప్పడం జరిగింది. సో మరి ఆ ప్లేయర్ ఎవరు భయ్యా అంటే సర్ఫరాజ్ ఖాన్. అవును, మీరు వింటుంది నిజమే. సర్ఫరాజ్ ఖాన్ తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పేసి మరి క్రిస్ గేల్ అయితే మాట్లాడడం జరిగిందనమాట ఒక యూట్యూబ్ ఛానల్లో. అయితే అతను ఏమంటున్నాడు అంటే మన ఇంగ్లాండ్ సిరీస్లో కూడా తను బరువు ఎక్కువ ఉన్నాడని చెప్పేసి, దాని తర్వాత అతనికి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మరి ఇండియన్ టీం నుంచి పక్కన పెడతా ఉన్నారు. కానీ సెలెక్టర్స్ ఇండియన్ క్రికెట్ టీంని ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఆ సెలెక్టర్స్ అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ విషయంలో మాత్రం మీరు అతని గేమ్ ఏ విధంగా ఉంది అనే దాన్ని పరిగణలోకి తీసుకొని అతన్ని సెలెక్ట్ చేయండి. అంతేగాని తనకి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, బరువు ఎక్కువ ఉన్నాడు అని చెప్పేసి, సో ఇటువంటి కారణాలతో అతను పక్కన పెడతాం అనేది ఎంతకంటే బాధాకరమైన సంఘటన ఇంకోటి ఉండదు అని చెప్పేసి క్రిస్ గేల్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట.